నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో వెంచేసి ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు అత్తిలి వీరబ్రహ్మం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులతో పాటు పరిసర గ్రామాల విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గాయత్రి సమేత విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కామాక్షి అమ్మవారి సక్క నిర్వహించారు. విశ్వకర్మ జయంతి వేడుకలు పురస్కరించుకొని మండల విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మండల అధ్యక్షుడిగా గానుగులు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గా కొత్తల వీరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నుకున్నందుకు కార్యవర్గానికి తమ వంతు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యక్షులుగా దీవి సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా దీవిలాచారావు, జాయింట్ సెక్రటరీగా పెదగాడ లోవరాజు, శ్రీనివాస్ గోపి, లోవ సెలపాక శివప్రసాద్, మదనే త్రిమూర్తులు, గౌరాజు, సత్యబ్రహ్మం, ఆచారి, నాగోజు, శివ, నీలకంఠ, వెంకటరమణ, గంగాధర్ పలువురు పాల్గొన్నారు. माता को कंची कामाक्षी की विश्वकर्मा भगवान की కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల వాస్తవులు ఇలా అందరూ ఎక్కడ చేపట్టింది. కిర్లంపూడి మండల విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, కార్యవర్గ సభ్యులుగా మీ పేరు చదువుకున్నాను. మీకు మీరుగా చదువుకోండి. అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, కార్యవర్గ సభ్యులుగా మీ పేరు మీరు చదువుకోండి. తర్వాత శ్రీ గాయత్రి సమేత విశ్వకర్మ భగవాన్ సాక్షిగా గట్టిగా చెప్పండి. విశ్వకర్మ భగవాన్ సాక్షిగా చాలా పురాతనమైన శ్రీ మధ్యరాజ్ కోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి అమ్మవారి సాక్షిగా, మా తల్లిదండ్రుల సాక్షిగా మనస వాచ కర్మణ శుద్ధితో రాజదేశాలు కానీ బంధు ప్రీతి కానీ లేకుండా సంఘ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని, జిల్లా సంఘానికి అనుగుణంగా ఉంటానని ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, విశ్వకర్మ భగవాన్ కి, విశ్వకర్మ భగవాన్ కి. విశ్వకర్మ భగవానుడు యజ్ఞ మహోత్సవం అంటే మనం విశ్వకర్మ జయంతి అంటాం. ఇది మనకి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన జాతిని ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ గారండి. మరి దీని నిమిత్తం మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేశం వెళ్ళినా సరే విశ్వకర్మకి ఒక విలువ ఉంది. దాని యొక్క మన పనిముట్లు మనం వదిలేసి ఎక్కడితే పనిస్తామండి. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా పనిముట్లు ఇప్పుడు ఒక దేవతామూర్తులుగా కొలిచే దేశాలు చాలా ఉన్నాయండి. అంటే అలాంటి అద్భుతమైన కులలో పుట్టి మరి విశ్వకర్మ జయంతిని మనం చేసుకుంటున్నాం. దీనికి మన నరేంద్ర మోడీ గారు చాలా అద్భుత స్థాయి మన విశ్వబ్రాహ్మణం కల్పించారు. మరి మనకి మహత్వమైన అవకాశం మనకి ఏంటంటే సెప్టెంబర్ 15 విశ్వకర్మ జయంతికి మన కిర్లంపూడి నేను అధ్యక్షుడిగా అయిన తర్వాత మొదట మన మండల ప్రమాణ స్వీకారం చేయడంతో అది చాలా నాకు పూర్వజన్మ సుఖం అనుకున్నాను. ఎందుకంటే గొల్లపల్లిలో చేద్దామనుకున్నాం, అది అనుమాన కావాల్సినంత వాయిదా పడింది. ఎందుకు వాయిదా పడిందంటే ఏమి లేదు, మన కిర్లంపూడి అవుతారే కానీ ఉన్న మండలం అవ్వకూడదు అనుకున్నాయి ఏంటో. కానీ మన వాతావరణం కూడా సహకరించలేదప్పుడు మరి కిర్లంపూడిలోనే అన్ని ప్రారంభమవుతున్నాయి. మరి కిర్లంపూడి మండల కమిటీ వేయడం, ఇక ప్రమాణ స్వీకారం ఈ రోజు జరుగుతుందంటే చాలా భారీ స్థాయిలో జన సమీకరణతో అయిందండి. మరి ముందుగా మా సోదరులు ఏమనుకున్నారంటే జనం రారు అన్నారు, కానీ వస్తారని నేను చెప్పాను. మరి ఎంతమంది వచ్చారు నేను లేను కాబట్టి మా ప్రధాన కార్యదర్శి గారికి, మా అధ్యక్షుల వారికి తెలుసు.
మరి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా జనం వచ్చారని చెప్తున్నారు. మరి ఉంటుందండి ఇప్పుడు ఈ సార్ ఏంటంటే మనం అనుకోకుండా జనం పొంగిపోయే ప్లేస్ అండి. ఎన్నో కార్యక్రమాలు మనం చేసాం, ఏ కార్యక్రమం కూడా మిస్ అవ్వలేదు. ఏ చిన్న కార్యక్రమం చేసినా జనం బాగా వచ్చారు. మరి ఉద్దేశం ఏంటంటే మరి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ లో మరి ఇది 2వ సంవత్సరం అండి మన విశ్వకర్మ జయంతి జరుపుకోవడం. అలాగే రాష్ట్ర రాజధానిలో కూడా మన చేకూరు రామస్వామి గారు, అలాగే ఢిల్లీలో కూడా మన నరేంద్ర మోడీ గారి టైంలో ఇక్కడ అన్ని సంఘాలని కూడా ముఖ్య నాయకులు పిలిచి మన ప్రధానమంత్రి గారు సమక్షంలో పంచరంగ నిన్న ఆవిష్కరణ పూజ జరుగుతుందండి. అలాగే అంటాం నేను మా కలెక్టర్కి వెళ్ళి మరి కలెక్టర్ కార్యక్రమం జరుపుకొని మరి సంచలనం గారు బ్రహ్మగారి గుడికి వెళ్ళామండి. అక్కడ పూజ చేసిన తర్వాత వేరే వేరే చోట్లకి వెళ్ళి మేము సర్పవరం ఇండస్ట్రియల్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ మన కార్పెంట్స్ వాళ్ళు వృత్తి చేసుకునే ప్లేస్లోనే చాలా చక్కగా చేశారండి. మరి ఈ కార్యక్రమాన్ని వెళ్ళొచ్చాం. మరి ఈ కార్యక్రమంలో మరి నాకు తోడు మేడగా మన ప్రధాన కార్యదర్శి గారు, మన గౌరవ అధ్యక్షులు ఉమాశంకర్ గారు, గౌరవ మంగాపతి గారు, ఇలాగే కొన్ని పేర్లు నాకు అలవాటు చాలా మంది తిరిగామండి. తిరిగి మొత్తం చాలా బాగా జరిగింది. ఈరోజు మరి తిరిగి వచ్చి 50 ప్రవాసగారు చేయించాం. ప్రవాసగారు చేయించామండి. తదుపరి జిల్లా కమిటీలోకి కొంతమంది ప్రవాసగారు ఉన్నాయి. ఇప్పుడు నూతనంగా ప్రవాసగారు చేయించిన మన మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మన మండలానికి ఏం చేస్తారని దాని మీద మీకు సందేశం చెప్తారని ప్రార్థిస్తున్నాం. పిల్లలపూడి మండల పరిసర ప్రాంతాల నుంచి వచ్చి మన విశ్వకర్మ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈరోజు పిల్లలపూడి మండల అధ్యక్షుడిగా నా పేరు గాలి శ్రీనివాసరావు అండి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే మా తోటి సభ్యులు, మా సంఘ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం జరిగిందండి. మా కొత్త వీరప్రసాద్, మా సెక్రటరీ గారు, దిమిడి సుబ్రహ్మణ్యం గారు, సహాయ అధ్యక్షులు గారు ఇవాళ ప్రమాణ స్వీకారం, మళ్ళీ ముక్తులు కూడా నెంబర్లో కూడా ప్రమాణ స్వీకారం జరిగిందండి. అయితే మండలానికి మన కోశాధికారు డిగ్రీ అచ్చారావు గారు మీరు సభ్యులతో ప్రమాణ స్వీకారం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటి, ఇవాళ విశ్వకర్మ విశ్వకర్మ జయంతిగా మనకి కొనియాడుతుంది కాబట్టి ఈ రోజు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మండలానికి మన విశ్వబ్రాహ్మణులకి మనం ఏం చేయాలి అనేది ఇక కార్యరూపం దాచాలండి. కాబట్టి ప్రధాన సమస్య ఏంటంటే మన గోరాడ సమస్య ఉందని మన సత్యబ్రాహ్మణ్ గారు ఆయన పేర్లో సత్యం, ఆ సత్యాన్ని ఖచ్చితంగా నిలబెట్టి ఈ సంఘం యొక్క బలాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి ఆ కాంక్ష ఆ విశ్వకర్మ గారి దయతో మన పెద్దలందరూ కలిసి ఆయన మళ్ళీ పునర్నిర్మాణం అయిన తర్వాత ఈ సంఘ అధ్యక్షుడిగా నాకు గౌరవం వ్యక్తం చెప్పి నేను ఆశిస్తూ, మిగతా మండలంలో సభ్యులను కూడా ఏ సమస్య వచ్చినప్పటికీ నా వరకు వస్తే నాకు చేతనేది కాకపోయినా నా శక్తికి మించిన కదా నేను చేయగలను చెప్పేసి సభాపూర్వకంగా సంఘ సభ్యులందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను కొత్త వీరప్రసాద్ నేను సెక్రటరీగా, అంటే కిర్లంపూడి మండలి సెక్రటరీగా నేను ప్రమాణ స్వీకారం బాధ్యత స్వీకరించి ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం. కొమ్మో సత్యనారాయణ. నేను ఈరోజు ఈ కిర్లంపూడి మండలంలో కిర్లంపూడి గ్రామంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా కార్యవర్గం తరపుని మా కార్యవర్గం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తర్వాత సినిమాలో ఉన్న విశ్వకర్మ పూజ కూడా రామకృష్ణ టెంపుల్ దగ్గర జరిగింది. అలా సర్పంచ్ అధ్యక్షులు వారి సంఘం దగ్గర వారి పూజా కార్యక్రమం కూడా మేము వెళ్ళడం జరిగింది.
ఎక్కడ జరిగినా సరే మా ఆహ్వానం వెళ్ళాలనే ఆలోచనలో మేము వెళ్ళడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో. తర్వాత మళ్ళీ కిర్లంపూడిలో మండల ప్రమాణ స్వీకారానికి తిరిగి కిర్లంపూడి రావడం జరిగింది. ఈ కిర్లంపూడిలో మండల అధ్యక్షులు గాడుగుల శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి కొత్తల శ్రీనివాస్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరితో కూడా మా గౌరవకృష్ణులతో మేము కూడా వారితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. నడపాలనే విధానం కోసం నేను ఎక్కువగా మాట్లాడతాను తప్ప మిగతా విషయాలైతే నేను దగ్గరికి వెళ్ళడం చాలా మంది పెద్దలు చెప్పారు. విశ్వకర్మ గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. మనం ముందు ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా ముందు ఐక్యత కావాలి. మనం ఈ ఐక్యత విధానం గురించి ఎంతసేపు నేను మాట్లాడగలను. ఐక్యత లేని మనం ఏది సాధించలేము. ముందు క్రమశిక్షణ ఉండాలి, పెద్దలంటే గౌరవం ఉండాలి, సంఘం అంటే గౌరవం ఉండాలి. అలా ఉన్నప్పుడే సంఘాన్ని కించపరిచి మాటలు కానీ విషయాలు కానీ ఎక్కడ కూడా మనం తక్కువగా మాట్లాడకూడదు. ఈ విశ్వకర్మ కోర్సులో పుట్టమంటే మనం ఎంతో గొప్పవాడిగా మనం వర్ణించుకోవాలి. అంతేగాని మనమే చిన్నతనం చేసుకొని ఈ కులస్తుల్ని చిన్నతనం చేసి మనం ఏదో తక్కువలో పుట్టినట్టుగా మనం భావించగలదు. అలాగే ఈ జన్మకి ఈ విశ్వకర్మ కులస్తులో మనం పుట్టామంటే ఏనాడో మనం పుణ్యం చేసుకుని ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా ఐక్యతగా ఉండి సంఘాలు జాగ్రత్తగా నడిపి మనతో పాటు ఎవరికైనా ఏ విధమైనా సరే సహాయ సహకారాలు చేయాలనుకుంటే మన సాయి శక్తుల చేసి వారికి మన కొంత ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మనందరూ కలిసి వాళ్ళకి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా మనం అందించవచ్చు సంఘాల ద్వారా. ఎందుకంటే ఉదాహరణకి మన వరద బాధితులు విజయవాడలో ఇలా గుంపుకు గురైపోయి చూడటానికి కూడా చాలా బాధ కన్నీరు వచ్చి ఆ వాసనలో ఆర్థిక భరించలేక మీ అందరూ కూడా విజయవాడ ఆందోళన జరిగింది. మన విశ్వబ్రాహ్మణులు మన జిల్లాలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర అధ్యక్షులు గారు చెవురు రామస్వామి గారు ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు వరద బాధితులకి మన విశ్వబ్రాహ్మణ కులస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాల వారీగా అందరినీ కూడా మీరు ధన సహాయం చేసి మా వారికి చేయుత సందేశం మేరకు మా అధ్యక్షులు గారు గౌరవకృష్ణ గారు అందరూ కార్యవర్గం అంతా కూడా మొత్తం విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా మీరు తెలియపరిచి వారికి విషయాన్ని సక్రమైన మార్గంలో చెప్పి ఎంత ఇచ్చినా సరే ఒక రూపాయి కూడా మేము అందరూ ఖర్చు పెట్టకుండా మా సొంత డబ్బులు బాధ్యతకు అందించి మేము అమ్మవారి గురించి దర్శనం చేసుకొని ఒక 16 రూపాయలు మాత్రం అమ్మవారికి వేస్తాం. మీరు ఎంత ఇచ్చినా సరే 16 రూపాయలు మాత్రం ఇవ్వాలనే నియమం మేమంతా కూడా కార్యవర్గం నిర్వహించాం. ఈ 16 రూపాయలు ఏమంటే ప్రతి సభ్యుడు కూడా అమ్మవారు ఉండిలో పడినట్టుగా దాన్ని ఒక వర్ణించాం. 16 రూపాయలు అమ్మవారికి 1000 ఇచ్చిన 500 ఇచ్చిన 200 ఇచ్చిన 100 రూపాయలు ఇచ్చిన బాధితులకి అలా నిర్ణయించడంలో చాలా మంది మీరే ఎన్నిచ్చినట్టుగా అనుకోండి 1000 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మీరే ఖర్చు పెట్టాం అనుకోండి. అలాగే మీరు అందరూ కూడా కార్యవర్గం 15 మంది టీము విజయవాడ వెళ్తాం. అలాగే వరద బాధితుల కోసం వాళ్ళకు కొన్ని రాజరాజేశ్వరిపేట అని ఇలా కొన్ని గ్రామాలు చూస్తే మా ఫోటో కూడా మా దగ్గర ఉన్నాయి. చాలా చాలా దారుణం. మా పంచాలు కుర్చీలు బెంచీలు అలా కింద పాలిసి రోడ్డు పాలిసి ఊడ్చుకొని ఉంటుంటే మాకు చాలా జాలేసి కుటుంబానికి 1000 రూపాయలు చెప్పండి 100 కుటుంబానికి మేము 1,00,000 రూపాయలు ఇస్తాం జిల్లా సంఘం తరపుని. మొత్తం అందరూ కూడా విశ్వబ్రాహ్మణ సభ్యులు ఇచ్చింది ఈ డబ్బులంతా కూడా మేమంటే సేవా కార్యక్రమంలో ఉన్నాం తప్ప ఇచ్చింది వాళ్ళ సోదరులంతా ఇచ్చారు. ప్రతి ఒక్కరు 1000 2,500 200 100 ఎంత ఇచ్చినా సరే 1,00,000 రూపాయలు. అలాగే 1,410 రూపాయలు అమ్మవారికి వచ్చాయి. 1,410 రూపాయలు కూడా మేము ఓసులు రాయించాం. ఎలాగా మన కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అన్నదానం నిమిత్తం 1,410 రూపాయలు కూడా విజయవాడ అమ్మవారి దగ్గర మనం రాయించడం జరిగింది. అలాగే అందరూ కూడా దర్శనం చేసుకున్నాం. ఎవరు లాటరీ డబ్బులు ఆడే పెట్టుకున్నారు, ఎవరు భోజన డబ్బులు ఆడే పెట్టుకున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ ఆడే పెట్టుకున్నారు. ఏ ఉద్యోగస్తులు కూడా అధ్యక్షుడు గారు వారు రూపతి ఆఫీస్ ఉంది అందులోనే అడ్జస్ట్మెంట్ అయ్యాం. తర్వాత వారు కూడా ఉండి వారి విధానం చూస్తే మనకు ఆశ్చర్యమన్నమాట. ఎలా చెప్పారంటే ఆ విధానం మనకు ఉండదు. ప్రతి వాడిని పిలిచి అమ్మాయి వీడు ఎక్కడి నుంచో వచ్చారు, ఏదో జిల్లా నుంచి వచ్చారు, ఈ కాకినాడ జిల్లా నుంచి వచ్చారు, పార్వతీపురం జిల్లా నుంచి వచ్చారు, వీళ్ళందరూ విశ్వబ్రాహ్మణుల దగ్గర పుచ్చుకొని డొనేషన్లు వచ్చేసి అంత దూరం నుంచి మీకు సాయం చేయడం వచ్చారు. కాబట్టి ఈ 1000 రూపాయలు ఇస్తే మీకు ఏదో నిండిపోతుంది కాదు. కానీ మీరు కూడా మీ కళ్ళ ముందు ఎవరైనా విశ్వబ్రాహ్మణులు బాధపడితే మాత్రం సుమూర్త వెళ్ళిపోకండి. మీ దాంట్లో మీకు ఎంతవరకు ఏం చేయాలనుకుంటే మీరు కూడా వారికి సాయం చేయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. స్వయంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా
వారు రాష్ట్ర అధ్యక్షుడు గారు, ఆయన హైకోర్టు న్యాయవాది. ఆయన అలాంటి వ్యక్తి మనకి రాష్ట్ర అధ్యక్షుడు ఎంతో గర్వపడాలి. ఆయన ఎంత డబ్బుంతో ఎన్ని చేసినా మన విశ్వబ్రహ్మణుడు అంటే ఇది ఒక వ్యసనం. ఈ సంఘం అంటేనే ఒక వ్యసనం అందరికీ ఉంటుంది. అందులోనే మనం చేస్తున్న తప్ప దీన్ని ఆశించే సంఘానికి తెలియదు కూడా అవ్వకూడదు. ఎందుకంటే దీనివల్ల మనకు రూపాయలు రాదు చేతినప్పుడు. నిన్న రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ 2 రోజులు, మళ్ళీ నిన్న దగ్గరపేట కార్యక్రమం జరిగింది, అక్కడ పోయాం, మళ్ళీ ఈ కార్యక్రమం వచ్చేసాం. అంటే ఎందుకని ఏదో సేవ చేయాలి. మానవుడు అనేవాడు మానవ జన్మ శాశ్వతం కాదు, మానవత్వం శాశ్వతం. ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చేయగలిగినంత సాయం మీరు చేయండి ప్రతి ఒక్కరు కూడా, కానీ కించపరచొద్దు.